చంద్రబాబు నాయుడు గారి విజన్లో పెద్ద ఏం తేడా రాలే. ఆ రోజు ఏమైతే ఆలోచించాడో అదే ఆలోచనలు ఇవాళ కూడా ఉన్నాయి. తరాలు మారుతున్నాయి, టెక్నాలజీ మారుతోంది, ప్రపంచం పరిగెడుతుంది, కానీ ఆయన విజన్లో పెద్దగా మార్పు రాలే. మళ్ళీ ఇప్పుడు 2047 అని చెప్పి మళ్ళీ కొత్త రాగాన్ని తీస్తే ఆ కూటమి భాగస్వాములందరూ కూడా తప్పెట్లో తాళాలు పట్టుకుని అసలు ఈయన గొప్ప నాయకుడు, 100 ఏళ్ళు జీవించి ఉండాలి, 100 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలని మాట్లాడుతూ ఉన్నారు. మేము అడుగుతూ ఉన్నాం, ఒక్కసారి 2047 గురించి మాట్లాడేటప్పుడు అసలు 2024లో ప్రజలు మళ్ళీ అధికారం ఇస్తే మనం ఎలా పరిపాలన చేస్తున్నాం అనేది ఆలోచన ఏమైనా ఉందా మీకు? ఒకసారి సమీక్షించుకున్నారా? అసలు ప్రజలకి తక్షణ అవసరాలు ఏంటి? ప్రజలకి మనం వాళ్ళు కోరుకున్నట్టుగా సేవలు అందించగలుగుతున్నామా ఈ ప్రభుత్వంలో అని ఎప్పుడైనా ఒక్కసారి ఆలోచించారా? ఈ రాష్ట్రంలో అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పరిపాలన చేసింది ఎవరు అంటే చంద్రబాబు నాయుడే కదా. కానీ ఇవాళకి తాగునీళ్ళు లేని గ్రామాలు, ఇవాళకి పంచాయతీ కార్యాలయాలు లేని గ్రామాలు, ఇవాళకి వైద్య సేవలు అందని గ్రామాలు, ఇవాళకి రోడ్డు సౌకర్యం లేని గ్రామాలు, ఈ రోజుకి కరెంటు ముఖం తెలియని గ్రామాలు ఉన్నాయంటే అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు గారికి సిగ్గు అనిపించట్లేదా అని అడుగుతున్నాను. కనీస అవసరాలు తీర్చడం అనే విజనే లేకుండా ఎక్కడో సుదీర తీరాల్లో ఎండమావుల్ని చూసినట్టుగా తనే దాని ఒక భ్రమని సృష్టించి దాన్ని ప్రజల మీదకి నెట్టడం ఏమన్నా సబబుగా ఉందా? 2014లో తెలంగాణని ఆంధ్ర విడిపోయిన తర్వాత ఈయనకి చాలా సుదీర్ఘకాలమైన అనుభవం ఉందనే ఉద్దేశంతో ఈయన ముఖ్యమంత్రిగా చేస్తే 5 ఏళ్ల కాలంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రానికి ఏం చేసింది? ఇదిగో ఈ అభివృద్ధి చేశాం, ఇదిగో ఈ స్కీమ్ అమలు చేశామని ఒక్కటన్నా చెప్పగలిగిన విజన్ మీకుందా? రాష్ట్రం ఎలా పోయినా పర్వాలేదు, నా వాళ్ళ కోసం, వాళ్ళని మెప్పించడం కోసం అమరావతి అనే ఒక మహానగరాన్ని నిర్మాణం చేస్తానని కలలు కనడం తప్ప 5 ఏళ్లలో మీకు ఇంకొక విజన్ ఏమన్నా ఉందా అని అడుగుతున్నా. ఇన్ని హామీలు ఇచ్చి సూపర్ 6 అని ఒక్క పథకంలో కూడా ఒక్క రూపాయి పేదలకు సాయం చేయకుండా గాలికి వదిలేసే కార్యక్రమం చేస్తారా? రైతులను ఆదుకోవాలనే విజన్ మీకుందా? ఉంటే 2014 ఎన్నికల ముందు మీరు ఇచ్చిన రైతు రుణమాఫీ అమలు చేయకుండా వేలాది మంది రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు వస్తే వాటిని రికార్డులో కూడా ఎక్కనివ్వకుండా అసలు వ్యవసాయమే దండగనే ఒక పెద్ద ఆలోచనని ఈ రాష్ట్రంలో ప్రభావితం చేసే అంశంగా ముందుకు తీసుకెళ్లిన మీరు ఇస్తా అన్న పెట్టుబడి సాయం 20,000 రూపాయలు ఇవ్వకుండా ఉచిత పంటల బీమా ఎత్తేసి ఈ సీజన్లో ధాన్యం కొనుగోళ్లు కూడా దిక్కు మొక్కు లేని పరిస్థితి చేసి మీరు 2047కి రైతులను ఉద్ధరిస్తానని ఒక విజన్ చెప్తారంటే జనం నవ్వుతారనే స్పృహ లేదా అని ఈ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తున్నా.